హే గైస్, బ్యాక్ టు ద వ్లాగ్. హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ఫైన్. గైస్, ఇవాళ మనం యూజెస్ ఆఫ్ క్రయింగ్ గురించి చూద్దాము. ఓకే, యూజెస్ ఆఫ్ క్రయింగ్ అంటే ఏంటండి? ఏడవడం వల్ల కూడా యూజెస్ ఉంటాయని మీరు అనుకోవచ్చు. చాలా యూజెస్ ఉంటాయండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా చూడండి, బాగా బాధ లోపల పెట్టుకుని ఉన్న వాళ్ళకంటే బయటికి ఎవరైతే ఏడ్చేసి ఉంటారో వాళ్ళు కంప్లీట్గా ఫ్రీ అయిపోతారు. అవునా? ఆ ఎపిసోడ్ అంటే ఆ ఏడ్చినంత వరకు వాళ్ళు ఏదైనా కొంచెం బాధగా ఫీల్ అవ్వచ్చు, కానీ వన్స్ ఆ ఏడ్చే ఎపిసోడ్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా చాలా కూల్ అయిపోతారండి. ఓకే, సో అందువల్ల ఏడవడం వల్ల కూడా సైకాలజీ పరంగా చూస్తే దేర్ ఆర్ సో మెనీ యూజెస్ ఆఫ్ క్రైయింగ్. ఓకే, సో ఫస్ట్ యూజ్ ఏంటంటే మీరు ఏదైనా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ లో ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది డిప్రెషనే కానివ్వండి, ఫ్రస్ట్రేషనే కానివ్వండి, మూడ్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, లేదంటే ఎనీ సార్ట్ ఆఫ్ ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ లో ఏమవుతుంది అంటే మీ హార్ట్ రేట్ అనేది మీరు ఫీల్ అవ్వగలుగుతారు. అవునా? వాటి పాల్పిటేషన్స్ అంటాం మనం. ఓకే, ఎప్పుడైనా మీరు బాగా కోపంగా ఉన్నప్పుడు చూడండి, ఆటోమేటిక్గా మన స్కిన్ కలర్ చేంజ్ అయిపోతుంది, మన ఐస్ రెడ్ అయిపోతాయి. అవునా? మనం గూస్ బంప్స్ చూస్తాము అండ్ యూ కెన్ ఫీల్ యువర్ హార్ట్ బీట్, రైట్? సో మన హార్ట్ బీట్ గట్టిగా కొట్టుకోవడం అంటే మన చెవులతో అది మనం వింటా ఉంటాం అనమాట. అవునా? అండ్ డీప్ బ్రెత్ తీసుకుంటా ఉంటాం. ఓకే, అదంతా ఎందుకు చేస్తాము అని అంటే, మీరు ఇమోషనల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయిపోయి ఆటోమేటిక్గా ఈ లెవెల్స్ అన్ని హై లెవెల్స్కి తీసుకెళ్తుంది అనమాట. ఎప్పుడు ఇవన్నీ కామ్ డౌన్ అయిపోతాయి? ఎప్పుడైతే ఆ కోపం కానీ ఆ సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో, ఆ ఇమోషనల్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో, దాని నుంచి నువ్వు బయటపడగానే ఆటోమేటిక్గా నీ బాడీ అనేది నార్మల్ లెవెల్కి వచ్చేస్తుంది. ఓకే, అందుకని మనం ఏదైనా బాధ ఉన్నప్పుడు, ఏదైనా ఇమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు, ఇఫ్ యూ ఫీల్ దట్ ఈస్ ద టైమ్ టు క్రై, యూ స్టార్ట్ క్రైయింగ్. ఒకవేళ ఇది ఏడ్చే టైం అని నువ్వు అనుకున్నావు అనుకో, ఓకే నేను ఇక్కడ ఏడ్చేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏడ్చేయండి అంతే. వెన్ యూ క్రై, వెన్ యూ స్టార్ట్ క్రైయింగ్, ఇమీడియట్లీ యూఆర్ గోయింగ్ టు త్రో అవుట్ ఆల్ దోస్ ఇమోషన్స్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. ఓకే, నువ్వు ఏడ్చడం స్టార్ట్ చేసినావు అంటే నీ బాడీలో ఉన్న నెగటివ్ ఎమోషన్స్ అన్ని బయటికి పంపేస్తున్నావు అని అర్థం. ఓకే, నీ క్రయింగ్ స్టార్ట్ అవ్వగానే ఏమవుతుంది అంటే నీ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ మళ్ళీ యాక్టివేట్ అయిపోయి ఈ పెయిన్ అంతా బయటికి పోతుంటది. కాబట్టి ఆటోమేటిక్గా నీ బాడీ అనేది కామ్ డౌన్ అయిపోతూ ఉంటుంది. ఈ హార్ట్ రేట్ కానివ్వండి, బ్రెత్ రేట్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే నార్మల్ లెవెల్కి వచ్చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ యూస్ ఫస్ట్ ఏంటి? పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోయి నీ బ్లడ్ ప్రెషర్ కానీ బ్రీతింగ్ రేట్ కానీ నార్మల్కి వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, మీరు ఏడవడం స్టార్ట్ చేయగానే నీ స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే వెన్ ద పర్సన్ ఈస్ బీయింగ్ ఇన్ ద స్ట్రెస్, మోర్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏంటంటే మన బాడీలో ఉన్న కార్టిజాల్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, కార్టిజాల్ లెవెల్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిపోతాయో ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్స్ అనేది ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటాయి అనమాట. ఓకే, అందుకని ఏదైనా పెయిన్ ఉన్నప్పుడు లోపల దాచుకోకుండా బయటికి ఏడ్చేశారు అనుకోండి, ఆటోమేటిక్ ఏంటంటే కార్టిజాల్ లెవెల్స్ అనేది నార్మల్ అవుతా ఉంటుంది. నార్మల్ అవ్వడమే కాకుండా హార్మోన్ రిలీజ్ అనేది స్టార్ట్ అవుతుంది. వాట్ ఆర్ ద ప్లెజెంట్ హార్మోన్స్? వాట్ ఆర్ ద హార్మోన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్లెజెంట్ అండ్ లవ్ అంటే మన ఆక్సిటోసిన్ అండ్ ఎండోర్ఫిన్స్. ఓకే, దీస్ టూ ఆర్ ద హార్మోన్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ లవ్ అండ్ ఎఫెక్షన్. మనం బాగా ఫీల్ గుడ్గా ఉన్నాము, ప్లెజెంట్గా ఉన్నాము అంటే ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవేంటి చెప్పాను కదా, ఆక్సిటోసిన్ ఒకటి అండ్ ఎండోర్ఫిన్స్ ఒకటి. ఈ లెవెల్స్ అనేది హయ్యర్గా ఉంటాయి. ఆ లెవెల్స్ ఎంత హయ్యర్గా ఉంటే మన బాడీ మనం అంత ఫ్రీగా ఫీల్ అవుతామండి. ఓకే, సో దట్ ఈస్ వన్ రీజన్. ఓకే, సో మీరు ఏడ్చినప్పుడు ఏంటంటే మీ స్ట్రెస్ లెవెల్స్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే నీ పెయిన్ లోపల ఏదైతే ఉందో అదంతా బయటికి పంపించేస్తావు కాబట్టి. క్లియర్. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ద క్రయింగ్ ఈజ్ ద బెస్ట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అండి. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే పొద్దాక ఒక మనిషి దగ్గరికి పోయి నీకు జరిగిన దానికి నేను బాధపడుతున్నా, నేను అలా అనుకున్నా ఇలా అనుకున్నా అని చెప్పే బదులు, వెన్ దే ఆర్ ఫీలింగ్ పెయిన్, if you started when they have started crying, if you have started crying in front of them, that shows that you are feeling సంథింగ్ ఎల్స్ ఇన్ యువర్ హార్ట్. ఓకే, మీరు ఏడుస్తున్నారు అంటేనే మీరు సారీ ఫీల్ అవుతున్నారు, లేదంటే బాధగా ఫీల్ అవుతున్నారు అనేది ఎదుటి మనిషికి ఆటోమేటిక్గా ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఇస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో. అర్థమైందా? సో దీనివల్ల ఏంటంటే సొసైటల్ బాండ్స్ అనేది కొంచెం నార్మల్గా రెగ్యులేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? ఎప్పుడైనా మనకి ఏదైనా ఇమోషనల్ డిస్టర్బెన్స్ ఉంది, బాధ ఉంది, లేదంటే బాగా సైకలాజికల్ పెయిన్ ఉంది,
డిప్రెషన్ ఉంది, ఫ్రస్ట్రేషన్ ఉంది అనుకోండి, గట్టిగా అరిచేయండి, లేదంటే గట్టిగా ఏడ్చేయండి. ఓ సర్టెన్ టైం వరకు నేను వాళ్ళ ముందు ఏడవలేను, వీళ్ళ ముందు ఏడవలేను, ఏమనుకుంటారో అని అనుకుంటే మీరు వెళ్ళి మీరు అలోన్గా రూమ్లో కూర్చొని గట్టి గట్టిగా అరవడమో, గట్టి గట్టిగా ఏడ్చడమో చేసేయండి. ఆ కాసేపటి వరకు కొంచెం చూసే వాళ్ళకి డిస్టర్బెన్స్ అనిపిస్తుంది, మీకు కూడా ఏదో అనిపించవచ్చు. కానీ వన్స్ యూ స్టార్టెడ్ క్రయింగ్ అండ్ కంప్లీట్ దాట్, యూ విల్ ఫీల్ వెరీ ఫ్రీ. నీ మైండ్ కానీ, నీ హార్ట్ కానీ, నీ బాడీ కానీ చాలా ఫ్రీగా ఫీల్ అవుతారు. ఓకే, సో దాట్స్ వాట్. ఆల్వేస్ వెన్ యూ ఫీల్ లైక్ టు క్రై, యూ స్టార్ట్ క్రయింగ్. మీరు అలా ఏడ్చకుండా మీ బాధని, మీ పెయిన్ని, మీ ఏమంటారు, మీ డిస్టర్బెన్సెస్ అన్ని లోపల పెట్టుకున్నారు అనుకోండి, వాటితో పాటు ఇంకొన్ని గ్రోత్ అవుతుంటాయి అనమాట. అవేంటంటే ఆటోమేటిక్గా మీరు ఏవైతే లోపల దాస్తారో వాటికి ఏదో ఒక రిజల్ట్ ఉండాలిగా. ఆ రిజల్ట్ అనేది మనకి థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ గానో, లేకంటే ఏమంటారు, బ్లడ్ ప్రెషర్ ఆల్టరేషన్స్ గాను, అది హైయో లోనో, హై బీపీయో లో బీపీనో రావడము, షుగర్ కానీ, ఇట్లా డయాబెటీస్ కానీ, ఇలా మనం ఏంటంటే మనం ఏదైతే ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ లోపల దాచుకుంటామో వాటికి వచ్చే రిజల్ట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ అని, ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద బ్లడ్ ప్రెషర్ అని, డయాబెటీస్ అని, ఇలా చాలా ఉంటాయి. దాట్ లీడ్స్ టు ఎప్పుడైనా మీరు ఉన్న డిస్టర్బెన్సెస్ని ఎవరితో షేర్ చేసుకోకుండా అలోన్గా ఫీల్ అయ్యి లోపలే ఉంచుకున్నారనుకోండి, దట్ ఈస్ అ మెయిన్ కాజ్ విచ్ లీడ్స్ టు ద సైకలాజికల్ డిజార్డర్. మన సైకాట్రిక్ డిజార్డర్స్ మనం చూస్తున్నాం కదా, లైక్ డిప్రెషన్స్ కానివ్వండి, మానియస్ కానివ్వండి, స్కిజోఫ్రీనియస్ కానివ్వండి, ఓసిడీస్ కానివ్వండి, బైపోలార్ మూడ్ డిజార్డర్స్ కానివ్వండి, యాంగ్జైటీ డిజార్డర్స్ కానివ్వండి, ఇవన్నిటికీ రీజన్ ఏముంటుందండి మెయిన్గా? వెన్ ఎ పర్సన్ కంటిన్యూస్లీ డిస్టర్బ్డ్ ఇమోషనల్లీ విచ్ ఈస్ నాట్ క్యూర్డ్. ఓకే, ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ ఉన్న డిస్టర్బెన్సెస్ ఏంటంటే క్యూర్ చేసుకోకుండా, ఎవరితో షేర్ చేసుకోకుండా లోపలనే ఉంచుకొని అలాగే ఉంచడం వల్ల ఏమవుతుందంటే దట్ లీడ్స్ టు ద డిజార్డర్, రైట్? సో కాబట్టి ఏంటంటే ఏదైనా ఇమోషన్ వచ్చినప్పుడు, ఏదైనా ఫీలింగ్ దట్ మే బీ పాజిటివ్ ఆర్ నెగటివ్, ఓకే, యూ స్పీక్ ఇట్ అవుట్, ఓకే, యూ షో ఇట్ అవుట్, యూ త్రో ఇట్ అవుట్. That's the better way to have a pleasant life and a cool life. Okay, so hope you guys, everybody is clear with this, right? So guys, please kindly do subscribe, like, share and follow the channel. Okay, bye.